అనకాపల్లి జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన 100 కోట్ల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ జిల్లా కలెక్టర్ అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. విశాఖలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలతో కలిసి మాట్లాడారు. అనకాపల్లి నడిబొడ్డున ఉన్న కన్యకా పరమేశ్వరి దేవాలయానికి చెందిన భూమిని జిల్లా కలెక్టర్ అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. 1915లో దూరికామమ్మ అనే మహిళ బ్రాహ్మణ సత్రం కోసం 2.49 ఎకరాల భూమిని దానమిచ్చిన భూమి దేవాదాయ శాఖది కాదని, ప్రైవేటు వ్యక్తులదని కలెక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చారని మండిపడ్డారు. దేవాదాయ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే అధికారం కలెక్టర్కి లేదన్నారు. వీరంతా కూడా ఈ మధ్యకాలంలో మతపరమైనటువంటి రాజకీయాలు చేయడం, దాన్ని బేస్ చేసుకొని ప్రతిపక్షాలని టార్గెట్ చేయడం, ఎక్కువగా ఈ మతపరమైనటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, ఆలయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, లేదా దేవాలయాల భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, ఇలాగా రకరకాలైనటువంటి అంశాలని చర్చలోకి తీసుకుని వచ్చి రాజకీయంగా దాన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక పక్క చేస్తూ, మిగిలినటువంటి అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మేము అందరం కూడా అనకాపల్లి జిల్లా సంబంధించినటువంటి సమన్వయకర్తలు, మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్ సమన్వయకర్తలు, ముఖ్యులు అందరూ కూడా మీ ముందుకు రావడానికి గల కారణం, ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ నడిబొడ్డున 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి దేవాలయ భూమిని ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పేటువంటి కార్యక్రమం చేసినటువంటి అనకాపల్లి జిల్లా కలెక్టర్ గురించి, వారు చేసినటువంటి వ్యవహారం గురించి మీ ముందు మీ ద్వారా